ఈరోజు మేము ప్రభుత్వానికి ఒక న్యాయమైన డిమాండు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి దాదాపుగా 19,000 ఖాళీలు ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఖాళీలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000 తోటే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది. అయితే నిరుద్యోగులంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు లేక వ్యతిరేకంగా ఉన్నారు అంటున్నారు, కానీ నిరుద్యోగులు వారి హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. గతంలో ఏదైతే జీవో 46 వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మేము అలుపరికని పోరాటం చేస్తున్నా గత ప్రభుత్వం కూడా ఈ యొక్క జియో 46ని విస్మరించింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా విస్మరిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 20,000 అంటే 19 నుంచి 20,000 పోస్టులు ఖాళీగా ఉన్న కేవలం 5,000 పోస్టులు ఇవ్వడంలో ఈ యొక్క ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో మాకు ఇప్పటికీ తెలియడం లేదు. ఎందుకంటే దాదాపుగా పోలీస్ ఆస్పిరెంట్స్ కేవలం ఈ రాష్ట్రంలో దాదాపుగా 15 లక్షల మంది ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఈ 5,000 పోస్టులు వస్తే కేవలం ఈ యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఈ 5,000 పోస్టులలో దాదాపుగా 3,000 పోస్టులు ఇక్కడే ఉంటే కేవలం 2,000 పోస్టులను మాత్రమే ఒక మిగతా గ్రామీణ జిల్లాలకు పంచే అవకాశం ఉంటుంది. ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు ఇలా రిజర్వేషన్ వైజ్గా పంచుకుంటూ పోతే కేవలం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న గ్రామీణ జిల్లాల్లో ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పోస్టు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించింది ఇక్కడున్న నిరుద్యోగ సోదరులే. ఆ రోజు బస్సు యాత్రలు అయితేనేమి ఈ పొలాలలో ఉంటే ఆ కూలీల దగ్గరికి పోయి అక్క మీకు మాలాంటి వాళ్ళకు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి జాబులు వస్తే ఒక కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకు జాబులు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళకు కాళ్ళ వేళ్ళ పడితే ఈరోజు కేవలం 5,000 పోస్టులు ఇవ్వడంలో యొక్క ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. మిగతా పోస్టులను కలిపి 19,000 పోస్టులతోటి భారీ నోటిఫికేషన్ ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి నిరుద్యోగుల పట్ల ఆలోచించి ముందడుగు వేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ముఖ్య సమావేశానికి గల కారణాలు గత వారం రోజులుగా దిల్షుక్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నాం. ఎందుకంటే 5,000 ఉద్యోగాలు వద్దు, 19,000 ఉద్యోగాలు కావాలని ఏదైతే డీసీపీ గారు ప్రకటించారో 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ ఉద్యోగ ఖాళీలని మేము అడుగుతున్నాం. కానీ ఇక్కడ మేము ఎవరైనా సరే రేవంత్ రెడ్డి ఆస్తుపాస్తులు అయితే అడగట్లేము. రేవంత్ రెడ్డి గారి ఆస్తిపాస్తులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రుల ఆస్తులు కానీ అడగట్లేము. మీకు ఒక విషయం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మేమందరం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని, జాబ్ క్యాలెండర్ ఇస్తారని చాలామంది నిరుద్యోగులు రోడ్లెమ్మటి అదేవిధంగా గూడాలలో తండాలలో గ్రామాలలో పనిచేసి ఉద్యోగం వస్తే ఒక ఆశతోటి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు ఇవ్వపోగా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ మేమేం కొత్తగా అడగట్లేము, మీరు చెప్పిన హామీలనే అడుగుతాం. రేవంత్ రెడ్డి గారు మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే మీరు ఎందుకు మాతో మాట్లాడడం లేదు, ఎందుకు చర్చలకు పిలవడం లేదు, మీరు ఎంతసేపు మొండి వైఖరి ఎందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? మేమన్నా దేశద్రోహులమా, మావోయిస్టులమా, నక్సలైట్లమా? మీ నిరుద్యోగులమే కదా, మేము మిమ్మల్ని గెలిపించిన నిరుద్యోగులమే. మీరే అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మేము వచ్చింది నిరుద్యోగులం అని చెప్పేసి, కనీసం మాతో ఒక చర్చలు కూడా మీరు పిలవడం లేదు. ఈ విషయం మాకు అస్సలు అర్థం కావటం లేదు. ఇంకోటి, ఇవాళ మీరు మీ మంత్రులు ఒకరైనా సహచర మంత్రి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే ఆ రోజు ఏమని, నేను అధికారంలో రాగానే జియో 46 రద్దు చేస్తామన్నారు. మరి ఆ జియో 46 రద్దు ఎక్కడుంది? ఆ కమిషన్ ఏమైంది? దామోదర రాజనరసింహ కమిషన్ ఏమైంది? ఆ పిల్లలు జియో 46 పిల్లలైతే అసలు కాంగ్రెస్ పార్టీ రావాలని అసలు దండాలలో గూడాలలో ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు పెట్టి దండం పెట్టి పొర్లు దండాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి జియో 46 రద్దు అవుతాయని చెప్పి మనకు వేల సంఖ్యలో పోలీసు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరినీ మొబిలైజేషన్ చేసి అందరినీ ఆకర్షించి ఇలా ఓట్లు గెలిపిస్తే కనీసం ఒక్కరు కూడా ఇలా మాట్లాడిన పరిస్థితి. ఇలా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా ఒక్కరైనా మాట్లాడుతున్నారా? మా పక్షాన
ఎవరైనా మాట్లాడుతురా? ఎంతసేపు మీరు మీ పదవుల కోసం, మీ డబ్బు కోసం, దాచుకోవడం కోసం తప్ప మా గురించి కూడా ఎవ్వరు ఒక్క నిమిషం కూడా మాట్లాడిన పరిస్థితి. అయినా మేము ఏమడుగుతూ ఒక్కసారి ఆలోచించేయండి. ఏం ధర్నాలు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? మీరు ఇచ్చిన హామీలే కదా, మేమేం కొత్త అడగట్లేదు మిమ్మల్ని. మీరు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం మేము. 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పుడు 19 ఉద్యోగాలు ఇవ్వండి. నేను 5,000 ఉద్యోగాలు ఇస్తాను సంకేతం దేనికి? అంటే నిరుద్యోగులను మోసం చేయడం కదా. ఇది నిరుద్యోగులు మోసం చేయడం కాదా? రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము ఎంతసేపు మిమ్మల్ని రిక్వెస్ట్ మోడ్లోనే అడుగుతాం ప్రతిరోజు కూడా. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వండి. మీరేమో అబద్ధాలు ఆడుతున్నారు. మీ మంత్రులు ఇక డబ్బా అబద్ధాలు ఆడుతున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ 70,000, 90,000, 1,00,000 ఉద్యోగాలని. ఇదేంది? మీరు గ్రౌండ్లో పనిచేస్తారు, మీకు తెలియదా? అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది? ఇంటెలిజెన్స్ మీకు అసలు సరిగా అందిస్తే మీకు అర్థం కావట్లేదా? ఇలా చాలా మంది నిరుద్యోగులు, దాదాపు 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ గురించి బాధలేదు మీకు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అనుకోవడం మాత్రం మంచిది కాదు. ఇది మీరు 19,000 ఉద్యోగాలు ఇస్తే మాకు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఉంటారు, లేదా 5,000 ఉద్యోగాలు ఇస్తాను అని చెప్తే మాత్రం మీరు అదే 5,000తో ఓట్ల తేడాతో ఓడిపోతారు కొడంగల్లో. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఒకవేళ 19,000 ఇచ్చి మాకేమన్నా హామీ ఇస్తే మాత్రం మీరు గెలుస్తారు. ఒకవేళ గనక మీరు కనుక 5,000 మేము ఇస్తామని చెప్తే మాత్రం అదే 5,000 ఓట్ల తేడాతో కొడంగల్లో మీరు ఓడిపోవడం ఖాయం అని చెప్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలనే మార్చినాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చినాం. మిమ్మల్ని మార్చడం పెద్ద లెక్క కూడా కాదు, పెద్ద సమస్య కూడా కాదు. మేమందరం కూడా నిరుద్యోగులు అందరం కూడా కొడంగల్లో ఒక్కసారి పడ్డామా నీ పని అయిపోయినట్టే. ఇంకేం లేదు. ఎందుకంటే మేమందరం కూడా రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తులమే. మీ ఎమ్మెల్యేల మంత్రుల మార్చగల సత్తా మాకుంది, మా ధైర్యం ఉంది, దమ్ము ఉంది. మీరు అనవసరంగా మాతోటి ఇలా ఇబ్బంది పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మరి ఒక్కసారి 1 గంట పర్మిషన్ ఇవ్వరాదు, మీతో మాట్లాడాల్సిన పని ఏర్పడుతుంది. మరి ఎందుకు ఇవ్వట్లేదు అపాయింట్మెంట్? ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా మీ మంత్రులు కానీ ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడుతారు మా గురించి? ఎంతసేపు నిన్న PCC గారు కలిసే ప్రయత్నం చేస్తే అక్కడ దాడి చేయడం, నిరుద్యోగులను కొట్టే ప్రయత్నం, నిరుద్యోగులను గెంటేసే ప్రయత్నం. ఇదేనా ప్రజాప్రభుత్వం? గాంధీ భవన్ రండి, గాంధీ భవన్ కోసం కొట్టే ప్రయత్నాలు చేస్తారు, నిరుద్యోగుల మీద దాడి చేస్తారు. అసలు నిరుద్యోగులే కాదంటారు. మరి మిమ్మల్ని ఓటు గెలిపించి బస్ యాత్రలు చేపించినప్పుడు నిరుద్యోగులు గుర్తు రాలేదా? అవి నిరుద్యోగులు కాదని చెప్పలేదు. అంటే మీకు అవకాశం వస్తే ఒక లెక్క, అవకాశం రాకపోతే ఒక లెక్కనా? మేమైతే బరాబర్ చెప్తున్నాం, ఇది మా కడుపు కోత. మీరు గనక 5,000తో మొండిపోతే రేవంత్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగులు అయిపోతుంది. మిమ్మల్ని ఓడిపోయిన పెద్ద లెక్క కూడా కాదు, సమస్య కూడా కాదు. అసలు మిమ్మల్ని గోడంగల్ నుంచి ఇక ఎలగొట్టడం. ఒక్కసారి ఆలోచన చేయండి. పాపం ఈ పిల్లలు ఏమడుతున్నారు? ఎందుకు అడుగుతారు? ఒక ఇంట్లో ఒక ఎమ్మెల్యే పంపించండి, తెలిసిన వారికి ఒక మంత్రిని పంపించండి, మాతోటి చర్చలకు వెళ్ళండి, చర్చలతో మాట్లాడండి. కనీసం అవన్నీ చూడకుండా ఎంతసేపు ఏదో మీ ఆస్తులు లాక్కున్నట్టు, ఫ్యూచర్ లాక్కున్నట్టు, మీ అన్నదమ్ముల ఆస్తులు లాక్కున్నట్టు మాట్లాడతారు. దాదాపుగా 18 మంది నిరుద్యోగులు చనిపోయారండి, కానిస్టేబుల్ పిల్లలు చాలా మంది. ఉద్యోగాలు రాక నిన్న కూడా ఒక అబ్బాయి నిజామాబాద్లో చనిపోయాడు. నోటిఫికేషన్ రావట్లేదు, వీళ్ళు 5,000 నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి చనిపోయారు. మరి దాని గురించి బాధ్యత ఎవరు? ఆ రోజు ప్రౌఢిగా చనిపోతే రాష్ట్రం మొత్తం అట్లా అల్లా కలవడం చేసింది. మరి ఇలా దాదాపుగా 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మాట్లాడుతున్నారు మీ దాంట్లో ఎవరైనా? ఎక్కడ పోయిండు ఎమ్మెల్యే? బర్మూరు ఎక్కడ పోయిండు? అదేవిధంగా ఆకుడు మొండి సైడ్ పోయిండు, కోదండరామ్ సార్ ఎక్కడ పోయిండు, రియాజ్ ఎక్కడ పోయిండు? శవాల మీద పేరాలు వెళ్ళి ఆడిపోయి ఇలా ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? మీరు న్యాయం చేసి 10 దిగిపోండి. ఇంకో ఆయన ఉంటారు మాకు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీర్మానమలన్న, వాళ్ళ సన్నాసి. ఇంక ఏడనో చెప్పి ఏడమన్నో చెప్పు. నువ్వు ఎప్పుడు మాట్లాడతావు మా గురించి? ఎందుకే నువ్వు ఆ పదవి? ఉన్నా పోయినా మాకు పెద్ద బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇప్పుడు ఖాళీగా ఉందనుకుంటాం. ఇప్పటికి కూడా ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టినా నిరుద్యోగుల గురించి? ఎక్కడైనా మాట్లాడినా మా గురించి? ఏ సందర్భంలో అయినా జియో 20 విషయాన్ని, జియో 46 అయినా ఇలా కానిస్టేబుల్ పిల్లలు ఇబ్బంది పడుతున్న ఒక్క విషయాన్ని మాట్లాడారు మీరు? ఎందుకన్నా మీకు ఆ పదవి తీసేరాదే? మనం లేస్తే తెల్లారి పొద్దు నుంచి వేరే దేశాల గురించి, వేరే రాష్ట్రాల గురించి మాట్లాడతారు మీరు. లైవ్లో కాల్ తీసుకుంటారు, దాని గురించి దీని గురించి మాట్లాడతారు, కానీ నిరుద్యోగుల గురించి మాత్రం మాట్లాడారు మీరు ఎంతసేపు. ఒక్కసారి ఆలోచన చేయరు అందరి గురించి. మీరు కనుక నెక్స్ట్ ప్రభుత్వం రావాలనుకుంటే మాత్రం 19,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. లేకపోతే మాత్రం మీ ప్రభుత్వం లెక్క కౌంటర్ స్టార్ట్ చేసుకోండి. ఇక 5,000 ఉద్యోగాలు ఇచ్చి కౌంటర్ స్టార్ట్ చేసుకోండి. బిడ్డ మిమ్మల్ని ఓడగొట్టడం మా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తాం.